ఒక్క మీటింగ్, విపరీతమైన కాన్ఫిడెన్స్, ప్రత్యర్థి పార్టీకి చెమటలు పట్టించామనే ఉత్సాహం. ఇది యువగలం నవశకం బహిరంగ సభ ఫలితం. అయితే అదంతా గాలి ఊదిన బుడగే అంటున్నారు అధికార పార్టీ నేతలు. అయితే లోకేష్ యువగలం విజయోత్సవ సభతో ఆంధ్ర పాలిటిక్స్లో హీట్ మరింత పెరిగిందనేది నిజం. భారీగా తరలివచ్చిన జనంతో పోలేపల్లి పోటెత్తింది. అయితే అది అధికార వైసీపీలో కంగారు పుట్టించిందా? ఇంతకీ యువగలం నవశకం సభ ప్రభావం ఎలా ఉండబోతోంది? పచ్చ జెండాలతో పోలేపల్లి పోటెత్తింది. నారా లోకేష్ యువగలం నవశకం సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. ఈ అద్భుతమైన స్పందన చూసి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీలు సంబరపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యమనుకుంటున్నాయి ఇరు పార్టీలు. అయితే ఎన్నికలకు మరో 100 రోజుల సమయం ఉండగా ఇదే స్థాయిలో జనం మద్దతును ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగిస్తుందా? ఇదే ఇప్పుడు తేలాల్సిన విషయం. 200 రోజులు 3000 కిలోమీటర్లు దాటిన నారా లోకేష్ పాదయాత్ర ఫలితమంతా ఈ సభలో కనిపిస్తుందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇంతమంది జనసమూహం నారా లోకేష్ కోసమే వచ్చారా? ఇదంతా టీడీపీ క్యాడరేనా? ఇందులో జన సైనికుల పాత్ర ఎంత? ఇలాంటి లెక్కలతో అధికార పార్టీ విశ్లేషణలు మొదలుపెట్టింది. టీడీపీ జనసేనకు పొత్తు కుదిరిన తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదికపైకి రావటం ఇదే మొదటిసారి. దీనితో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు సాధారణ జనం కూడా విజయోత్సవ సభకు తండోపతండాలుగా తరలివచ్చారని అనుకుంటున్నారు కొందరు. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీల నాయకులతో పాటు ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఆయా పార్టీల కార్యకర్తలు పార్టీ పనులన్నీ భుజాన వేసుకుని మోస్తుంటారు. ఇప్పుడు ఇరు వర్గాల నుండి పోలేపల్లి సభకు గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేసినట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. అందుకే లోకేష్ సభ జనంతో పోటెత్తింది. నిజానికి ప్రతిపక్ష పార్టీకి ఇంత పెద్ద స్థాయిలో జనం మద్దతు పలకటం అధికార పార్టీకి కొంత కంటగింపుగానే ఉంటుంది. అయితే ఇదంతా హైప్ కోసం తెచ్చుకున్నదే గానీ అంతా కంగారు పడనవసరం లేదని వైసీపీ వర్గాలు చెప్పుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ అయిన సభను అంత తేలిగ్గా తీసుకుంటారని అనుకోవటం పొరపాటే. సీఎం జగన్ మీటా నొక్కటానికి నెలకో మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా జనాలు వస్తున్నారు. అయితే ఈ జనాలకు లోకేష్ సభకు వచ్చిన జనాలకు చాలా తేడా ఉందనేది వాస్తవం. అక్కడ పథకాల పంట కోసం వస్తే ఇక్కడ పవర్ చూపించుకోవటానికి తెచ్చిన జనం ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయ వేదికపై తీవ్రమైన చర్చను రేపింది. ఒకవైపు వైసీపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం పార్టీలో అంతర్గత ఇబ్బందులకు కారణమవుతోంది. 175 సీట్లు గెలిచి తీరాల్సిందే అనే సూత్రంతో జగన్ సర్కారు పావులు కదుపుతోంది. సీనియర్లు, జూనియర్లు, మంత్రులు అనే తేడా లేకుండా డౌట్ వచ్చిందంటే టికెట్ కట్ అనే పంతాలో పరుగులు పెడుతున్నారు వైసీపీ పెద్దలు. నిజానికి తెలంగాణ ఫలితాలు ఇప్పుడు అధికార వైసీపీని ఆలోచింపచేశాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అధికారంలో ఉన్నాం కాబట్టి సిట్టింగులతోనే టికెట్లు భర్తీ చేస్తే సరిపోలా అనే విధంగా సీఎం జగన్ ఆలోచించట్లేదు. ఎక్కడ చిన్న వ్యతిరేకత కనిపించినా అక్కడ అభ్యర్థిని మార్చాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇది పార్టీలో కొన్ని సమస్యలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న నేతలను కూడా షఫీల్ చేయడానికి వెనుకాడట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలను కట్ చేసి మరీ కొత్త ముఖాలను తెరపైకి తీసుకువస్తున్న పరిస్థితి. ఇలాంటి వాతావరణంలో రీసెంట్ గా వైసీపీలో 2 బలమైన నేతలు గుడ్ బై చెప్పారు. మంగళగిరి నుండి ఆర్కే రాజీనామా చేస్తే తరువాత మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా నేను పోటీ చేయనంటూ సైడ్ అయ్యాడు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి మరింత టెన్షన్ గా తయారైంది. ఏ ఎమ్మెల్యేను లేపేసి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియక నేతలంతా చెమటలు తుడుచుకుంటున్నారు. అక్కడ మాత్రమే కాదు, రాయలసీమ, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్పులు చేర్పుల మధ్య పార్టీ క్యాడర్ అంతా అయోమయంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ సభలో జనసందోహం ఇప్పుడు అధికార పార్టీని కంగారు పెట్టిస్తోంది. ఇక క్షేత్రస్థాయి నుండి పార్టీని ఎంతో బలంగా మార్చిన వైసీపీని పడగొట్టడం అంత తేలికైన విషయం అనుకుంటే పొరపడినట్లే. సీఎం జగన్ ఇస్తున్న పథకాల వల్ల ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో సీఎం జగన్ వైఎస్ఆర్ ను రీప్లేస్ చేసినట్లే అనుకుంటున్నారు. గ్రామ స్థాయిలో 10ల సంఖ్యలో మహిళలు, యువత ప్రభుత్వంలో మేము పార్ట్ అనేటట్లు ఉద్యోగాలు చేస్తున్నారు. బలమైన వాలంటీర్ వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను నిర్మించుకున్నారు. ఇలా పగడ్బందీగా ఏర్పాటైన వైసీపీ వ్యవస్థను కూలదోయటం ప్రతిపక్షాలకు అంత సులభం కాదన్నది నిజం. అందుకే మినిమల్ ఫలితాలను కూడా సాధించని పవన్ కళ్యాణ్తో జతకట్టాల్సి వచ్చింది. అయితే ఈ సభలో పచ్చ జెండాలు ఎన్ని ఊగాయో అంతే స్థాయిలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి.
అటు తెలుగుదేశం క్యాడర్, ఇటు జనసేన అభిమానులు ఉవ్వెత్తున లోకేష్ సభలో పోటెత్తారు. అందులోనూ అధికార పార్టీని పడగొట్టడానికి పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావటం ఆ పార్టీల క్యాడర్ ను మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ఇంత స్థాయిలో భారీగా జన సమీకరణ చేయడం కోసం టీడీపీ గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా పనిచేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇంత ప్రజా మద్దతు ఎన్నికల్లో ఓటు వేసే వరకు మనగలుగుతుందా అనేది తేలాల్సి ఉంది. ఓటర్లు ఎప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారన్నది ఎన్నోసార్లు రుజువైంది. అంతకంటే ముఖ్యంగా ప్రజలు పాపులారిటీకి ఆకర్షితులవుతారు. అయితే ఓటు వేసేటప్పుడు మాత్రం విఘ్నతలు ప్రదర్శిస్తారు. అదే ప్రజాస్వామ్యాన్ని సజీవంగా నిలుపుతుంది అన్నది వాస్తవం. అలాగని పాలకపక్షం, ప్రతిపక్షం కూడా ఓటర్లను తక్కువగా అంచనా వేయరు. ఎవరికుండే లెక్కలు వారికి ఉంటాయి. కానీ బలాబలాలు చూపించుకునేటప్పుడు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. అందుకే లోకేష్ సభలో కాంప్రమైజ్ కాకుండా బల ప్రదర్శన జరిగింది. నవశకం సభలో ఉర్రూ తలూగించే ప్రసంగాలు గతంలోనూ చూసినవే. వాటికంటే ముఖ్యంగా అక్కడికి వచ్చిన జనసందోహమే ఇప్పుడు ఏపీ రాజకీయ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ ప్రభావాన్ని అధికార పక్షం ఎలా తీసుకున్నా టీడీపీ, జనసేన మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది. మరో 100 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఇంతే హవా ఆ ఇరు పార్టీలో కనిపించకపోతే ఈ సభా ఫలితం శూన్యంగానే ఉంటుంది. అదే త్వరలో రాబోయే ఎన్నికల ప్రచారంలో ఇంతే ఉధృతి కనిపిస్తే అది అసలైన ఫలితాలను ప్రభావితం చేస్తుంది.